ఎన్నికలు జరిగేటప్పుడు దాని ముందర ప్రచారాల్లో చూసుకున్నారంటే 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, దానికి కారణం గ్రామ వాలంటీర్లే. సో వాళ్ళు ఏదైతే సర్వే చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే చెప్తూ ఉంచారు కదా, సో ఎవరు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు కనిపెట్టి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఆ ముందు ఆరోపణలు అనేవి వచ్చాయి. సో దాని ప్రకారంగా వాలంటీర్లు కూడా రివర్స్ అయిన పరిస్థితులు చూసాం మనం. సో దాని గురించి మీరేమంటారు? వాలంటీర్లు రివర్స్ అయ్యారు, వాలంటీర్లు తీశారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వచ్చారుగా, తీసుకొచ్చాడుగా. ఆయన రోజుకు ఒక 3,000 4,000 మంది రోజు తీసుకొని వస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి కాతి ఏడ నుంచి తీసుకొని వస్తున్నారు, ఏడ పెట్టారో తెలియదు. 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయితే అదే అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ కూర్చున్న అసెంబ్లీలోనే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి క్వశ్చన్ అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి సంబంధించి లేదు 30,000 మంది కాదు 40 మంది ఎంతమంది మిస్ అయ్యారు, దాంట్లో 34 మందిని ట్రేస్ అవుట్ చేసాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే చెప్పట్లా ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమైపోయింది. ఈ మనిషి ప్రమాదకరం, ఇదిగోండి మనం మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి హానికరం అని మనం బోర్డు పెట్టచ్చు. సో ఎందుకంటే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఏం మీకు పౌరుషం లేదా, పెద్ద కేకలేసేవాడు కదా, ఏం మీకు కులభావన లేదా, ఏం మీకు పౌరుషం చచ్చిపోయిందా, ఒంటికి కారం రాసుకోలేదా, నేను కానీ ఒక్క ఎంపీని ఇచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అక్కడ పడుకొని పార్టులుగా అమ్మకుండా కాపాడేవాడిని అన్నావే, 2 ఎంపీలను ఇచ్చారే, 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారే, ఎన్డీఏలు నువ్వేం చెప్తే అది కూటమిలో మీరు కూడా భాగస్వాములే. మరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 34 పార్టులుగా ఇప్పటికే అమ్మకానికి పెట్టారు, ఇంకొన్ని పార్టులు ఇంకొక 5-6 నెలల తర్వాత అమ్మకానికి పెడతారు. హోల్సేల్గా 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. ఏం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారుగా నీకు, 100% స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటానిక నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. ఏమయ్యా ఒక్క ఆడపిల్లకి, సుగాలి ప్రీతి అనే ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి ఎందుకు నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి, ఏ నేలకు గీసుకోవడానికి నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి? ఒక అమ్మాయి మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 14 నెలలు అయింది, ఇప్పటికీ శవం దొరకలా. మీరేమో మాదాపూర్లో పడుకుంటాడు, ఇంకోటి ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంకోటి జూబ్లీ హిల్స్లో పడుకుంటారు. హైదరాబాద్లో ఎవరు? మీరందరూ హైదరాబాద్లో కూర్చొని ఈరోజు మళ్ళీ మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? నిజంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకి యూరియా అందట్లా, రైతులు రోడ్ల మీద క్యూలో గంటల తరబడి నిలబడుతున్నారు, 2 నెలలు అవుతుంది యూరియా కష్టాలు. ఇప్పటికీ మీరేమో స్పెషల్ ఫ్లైట్లో ఒకటి హైదరాబాద్, ఇంకోళ్ళు ఇంకో చోట, సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్, షాడో ముఖ్యమంత్రి లోకేష్కి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. లేదా అసలు మీరు మనుషులేనా? రైతులేమో రోడ్ల మీద క్యూలో నిలబడితే మీరేమో గాల్లో చక్కర్లు కొడుతున్నారా హైదరాబాద్కి? ఆంధ్రప్రదేశ్లోనేమో రోడ్ల మీద రైతులు క్యూలో నిలబడుతున్నారు. మనకు అన్నం పెట్టేటటువంటి రైతన్న యూరియా అడుగుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఏం ప్యాకేజీలు అడగట్లా, ఆయన అడుగుతుంది ఏంటి? యూరియా. దేనికే? తినటానికి కాదు, పంట పండించడానికి. ఆ యూరియా అడిగితే దిక్కు లేదు, మీరేమో గాల్లో చక్కర్లు కొడతా, విమానాల్లో ఎంజాయ్ చేస్తా, సినిమా షూటింగ్లు, కత్తులు పట్టుకొని ఓజీలు గీజీలు మీ క్యాజీలు. ఈయన మీరు ఇది రాష్ట్రంలో పరిస్థితి. మంత్రులు ముఖ్యమంత్రులు చేస్తున్న పని ఇది, రైతులు పడుతున్నటువంటి అవస్థ ఇది. దయచేసి రెండింటినీ చూడమని చెప్పి ప్రజలకు చెప్తాను.